ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనము. భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసెదను. బిఫోర్ ఆల్ ద పీపుల్ ఐ విల్ డూ మార్వెల్స్ సచ్ యాజ్ హ్యావ్ నాట్ బీన్ డన్ ఇన్ ఆల్ ద ఎర్త్ నార్ ఇన్ ఎనీ నేషన్. దేవుడు తన ప్రజల కొరకు భూమి మీద ఎక్కడ ఎవరూ చేయలేని, ఎవరూ చూడలేని మహత్తర కార్యాలు, అద్భుతములు తన ప్రజలందరి ఎదుట చేశాడు. ఆయన అద్భుత దేవుడు అని అందుచేతనే పిలువబడ్డాడు. ఎవరు చేయనటువంటి కార్యములు చేసి అవి వేరొకరు చేయలేనటువంటి కార్యాలనే అద్భుత కార్యాలు అంటారు. అది ఒక్క దేవాది దేవుడు వలననే జరుగుతుంది. దేవుడు మన ఎడల అద్భుత కార్యాలు చేయుటకు సిద్ధముగా ఉండినను మనమే వాటిని జరిగించుకొనుటకు సంసిద్ధముగా ఉండక దేవునికి, ఆయన చిత్తానికి విలువ ఇవ్వకుండా జీవిస్తున్నాము. ఆయన భయంకరుడు, భయంకర కార్యాలు చేయును, అది ఆయన ప్రజలైన వారందరూ చూచెదరు అని దేవుడు మోషేకు సెలవిచ్చారు. ఈ దినము నీకు, నాకు, మనందరికీ సెలవిస్తున్నారు. మన జీవితాల్లో ఎవరు చేయలేని, ఎవరి జీవితాల్లో జరగలేనటువంటి అద్భుత కార్యాలను జరిగించుటకు ఆయన శక్తివంతుడు, అద్భుత దేవుడు. తన ప్రజలందరి కొరకు ఆకాశము నుండి మన్నాను కురిపించినవాడు, బండ నుండి నీళ్లను రప్పించినవాడు, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై తన ప్రజలను నడిపించినవాడు. ఇశ్రాయేలీలు అయిన తన ప్రజలు మాంసమును అడిగినప్పుడు పూరేళ్లను కురిపించాడు. ఇటువంటి అద్భుత కార్యములు ఎవరైనా ఈ భూమండలంలోని వారు చేయగలరా? అలా అయితే మన దేవుడు అద్భుత దేవుడు అని ఎందుకు పిలువబడతాడు? దేవుడు చేసినవి మనుషులు చేయగలవి అయితే ఆయన దేవుడు ఎందుకని అవుతాడు? ఆయన ఎందుకు అద్భుత దేవుడుగా పిలువబడతాడు? ఎక్కడ ఎవ్వరూ చేయని కార్యాలు ఆయన జనులందరి ఎదుట చేయటం వలన ఆయన ప్రజలందరూ యెహోవా కార్యములను చూచెదరు. ఆయన మనందరి ఎడల అద్భుత కార్యములు చేయువాడై ఉన్నాడు. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో మీ వాగ్దానం విన్నారో నాయన, వారు నాయన తండ్రి ప్రభా, మీరు అద్భుత దేవుడని, ఆశ్చర్య కార్యాలు జరిగించగలవని నమ్మి నాయన వారి జీవితాల్లో కూడా నాయన అటువంటి కార్యాలు జరగడానికి నాయన మీ యొక్క తలంపులను, నాయన మీ యొక్క మార్గములను వారి జీవితాల్లో బయలుపరచబడడానికి వారికి నీ కృపను దయచేయండి తండ్రి ప్రభా. అటువంటి నమ్మకమును వారి ఎడల కలిగించండి దేవా. అవును తండ్రి, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు, ఏదైనా చేటకు శక్తిమంతుడవు, సమర్థుడవు, చాలిన దేవుడవు తండ్రి ప్రభా. అటు విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి తండ్రి నాయన ఈ లోకంలో ఎవరు లేరయ్యా, మీ అంటి మహత్తర కార్యములు చేయగలవారు నాయన ఈ భూమండలంలో కానీ నాయన ఈ ప్రపంచంలో కానీ ఎవ్వరు ఎక్కడ లేరని మరి ఒక్కసారి నాయన మీరు మాకు గుర్తు చేసిన విధానాన్ని బట్టి వందనాలు దేవా. ప్రార్థన అవసరతకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్రతలను సమయానుకూలంగా తీర్చి సమస్తగంతా మహిమ ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.